వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రాచీన శైవ క్షేత్రాల్లో పొలతల క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందినది. ఇది కడప జిల్లా పెండ్లిమర్రి మండలం గంగనపల్లి పంచాయతీ శేషాచల పర్వత శ్రేణుల్లోని పాలకొండల్లో కొలువై ఉన్నది. ఈ క్షేత్రం నందు పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో పేరుగాంచినది. ఇక్కడ పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయంతో పాటు అక్కదేవతలు, బండెన్న, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు కలవు. పొలతల క్షేత్రాన్ని చేరుకునేందుకు కడప నుంచి రాయచోటి మార్గంలో మూలవంక మీదుగా 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ఈ క్షేత్రాన్ని చేరుకొనవచ్చును. కడప నుంచి ప్రతి సోమవారం ఈ క్షేత్రానికి ఆర్టీసీ బస్సులు నడుపుచున్నారు. పొలతల ఆలయాన్ని చేరుకునేందుకు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్డు మార్గం గుండా కొంత దూరం అడవి మార్గం గుండా ప్రయాణించిన ఎడల ఈ క్షేత్రాన్ని చేరుకోవచ్చు. ఇక్కడ ఇటీవలే నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. పాత ఆలయం స్థానంలో నూతనంగా శోభాయమానంగా ఉండేటటువంటి ఆలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రంలోకి ప్రవేశిస్తుండగానే పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయం కనిపిస్తుంది. ఆలయం పక్కనే ఎత్తైన శివుని ప్రతిమ దర్శనమిస్తుంది. మీరు చూస్తున్నారు పొలతలలోని అక్కదేవతల ఆలయం పైభాగంలో ఏర్పాటు చేసిన 7 అక్కా చెల్లెలను. ఈ ఆలయాన్ని ఇటీవలే నూతనంగా నిర్మించారు. ఇక్కడ గల 7 మంది అక్కా చెల్లెళ్ళ మూల విరాటులను కదల్చకుండా అక్కడే నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ గల కోనేరుల్లో భక్తులు స్నానం ఆచరించి ఎంతో నియమనిష్ఠులతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని వేడుకుంటుంటారు. సంతాన భాగ్యం కలగని వారు సంతానం కోసం వరపడుతుంటారు. ఇక్కడ ఈ క్షేత్రంలో భూతప్రేత పిశాచాలకు వదిలించుకునేవారు సైతం ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు. నిత్యం భక్తులతో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. సంతానం కోరుకునే దంపతులు ముందుగా కోనేరులో స్నానమాచరించి పైట కొంగునే చించి కోనేరులోని లభించిన రాయిని తీసుకొని ముడుపుగా కట్టి ఊయల ఊపెదరు. ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం భక్తుల్లో ఉంటుంది. ఈ సంతానం కలిగిన వారు తిరిగి వచ్చి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. సంతానం కావాలనుకునే మహిళలు ఆలయం వద్ద గల కోనేరుల్లో స్నానమాచరించి అదే తడి బట్టలతో ఆలయం ముందు అమ్మవార్లకు సాష్టాంగ నమస్కారం చేస్తూ వరపడి
ప్రత్యేక ప్రార్థనలు చేసి సంతాన భాగ్యం కలిగించాలని వేడుకుంటూ ఉంటారు. అక్కదేవతలు 7 మంది. వారిలో పెదవీర మల్లమ్మ, శివనాగ కన్యక, సూర్యకన్యక, చంద్రకన్యక, అగ్నికన్యక, దేవకన్యక, చినవీర మల్లమ్మ. అక్కదేవతల ఆలయానికి వెనుక భాగంలో కొంత దూరంలో వీరి అన్నైనటువంటి బండెన్న ఆలయం కలదు. మీరు చూస్తున్న ఆలయం బండెన్న ఆలయం. ఈ ఆలయంలోనికి మహిళల ప్రవేశం నిషిద్ధం. పొలతల క్షేత్రంలో ప్రసిద్ధి చెందినటువంటి పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయం ప్రధాన ద్వారం మీరు చూస్తున్నారు. పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయం పక్కనే పద్మాసనంలో ప్రశాంత వదనంతో కూర్చుని ఉన్న శివుని విగ్రహము దర్శనమిస్తుంది. పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయం నుంచి చూసినా కూడా ఈ క్షేత్రం మొత్తం దర్శనమిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు దర్శనమిస్తాయి. భక్తులు కింది నుంచి ఆలయానికి చేరుకునే మార్గంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు గాను రేకుల షెడ్యూల్ను సైతం ఏర్పాటు చేశారు. ఆలయానికి ఎదురుగా నందివాహనుడు దర్శనమిస్తాడు. ఆలయంలో పార్వతీ సమేత మల్లికార్జున స్వామితో పాటు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి కూడా దర్శనమిస్తారు. పార్వతీ సమేత మల్లికార్జున స్వామి ఆలయానికి ఎదురుగునే శ్రీ పుట్ట ఆంజనేయ స్వామి దేవస్థానం ఉంది. ఈ ఆలయాన్ని సైతం ఇటీవలే నిర్మించారు. కొండపైన ఉన్నటువంటి ఈ ఆలయాన్ని పైకి ఎక్కిన పొలతల క్షేత్రం మొత్తం కనిపిస్తుంది.
అక్కదేవతల కోన నుంచి తిరుగు ప్రయాణంలో నీరు కోన చూడదగిన మరో ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడ మొదటగా అక్కదేవతలు ఇక్కడే కొలువై ఉన్నారని, ఇక్కడి నుంచి స్థల ప్రభావం కారణంగా పైన అక్కదేవతల కోనకు చేరారని స్థల పురాణం చెబుతుంది. నీరుకోన అక్కదేవతల ఆలయంలో 7 మంది అక్కా చెల్లెళ్లను మరోసారి భక్తులు దర్శించుకొనవచ్చును. 7 మంది అక్కా చెల్లెల్లో పెద్దామైనటువంటి పెదవీర మల్లమ్మ, శివనాగ కన్యక, సూర్యకన్యక, చంద్రకన్యక, అగ్నికన్యక, దేవకన్యక, చినవీర మల్లమ్మలను దర్శించుకునే భాగ్యం మరోసారి ఇక్కడ కలుగుతుంది. ఈ ఆలయానికి పక్కనే కోనేరులు సైతం కలవు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం నీరుకోనలో అక్కదేవతల ఆలయానికి సమీపంలోనే ఉన్నటువంటి శివాలయం. ఈ ఆలయం సైతం ప్రాచీనమైనది. ఈ ఆలయానికి పక్కనే ఓ కోనేరు సైతం ఉంది. ఈ కోనేరులోని నీటిని భక్తులు తమ వెంట తెచ్చుకున్న బాటిళ్ల ద్వారా పట్టుకెళ్ళి ఇంటిలో చల్లుకునేందుకు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఇక్కడ ఆలయానికి ఎదురుగానే నంది వాహనం సైతం ఉంది.